పెద్దలు కూడా సహకరించారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించారు. దయచేసి పెద్దలకి, దళిత నాయకులకు, క్రైస్తవ సేవకులకు, దైవజనులకు, సంఘాలకు, అలాగే ప్రతి యవనస్తునికి యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో నిండు హృదయపూర్వక నమస్కృతులు. మీ కొరకు ఇక్కడ అల్పాహారం సిద్ధపరచబడింది. దయచేసి మజ్జిగ ప్యాకెట్లు, పులిహార ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి దళిత క్రైస్తవ ఐక్యత, దళిత క్రైస్తవ ఐక్యత. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. దళిత క్రైస్తవ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈరోజు చెప్తున్నా సభాముఖంగా ఎంతమంది పెద్దలు ఉన్నారో, నాయకులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, ఇది ప్రారంభం మాత్రమే. దీనికి నాయకులతో, దీనికి కమిటీలతో ఇలాంటివి పోరాటం మళ్ళీ ఒకనాడు జరిగేంత వరకు. ఇక్కడ ముఖ్యోద్దేశం కోరుకొండ మండలంలో జరిగిన దళిత క్రైస్తవుల మీద జరిగే దాడులు అతి దారుణంగా జరుగుతున్నాయి. అర్థం కావటంలే. ప్రభుత్వం ఉంటే దళితుల మీద దాడులు జరుగుతాకి దాన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటిది ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా, లేకపోతే మరి ఎవరు దీనికి ఇంత ఈనాతీనంగా దళిత క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి కారకులు ఎవరన్నది ఒకసారి ఆలోచిస్తే అది మీకే తెలుస్తుంది. దళిత క్రైస్తవులు ఎందుకంటే మేము అసలు ఊరి చివర పూర్వం నుంచి కూడా ఊరి చివర దళిత గ్రామాలు ఉంటాయి. అటువంటి గ్రామాల్లో ఉండి మేము మా వృత్తిలో మా ఇదిగా జీవిస్తూ ఉంటుంటే మేము దైవంగా ఓ భక్తిలో పెరగాలనే ఉద్దేశం మాకు ఉంటే హిందూయిజంలో వెళ్తా ఉంటే రాముల వారి గుడికి రానిలే, వెంకటేశ్వర స్వామి గుడికి రానిలే, ఆకిలకి దేవతల గుడులు కూడా వస్తాకే మమ్మల్ని దళితులుగానే మిగిలిచారు. ఆ రోజుల్లో మేము క్రైస్తవ మతం సేకరిస్తాం జరిగింది. మరి ఆ క్రైస్తవ మతం సేకరించాక ఆ క్రైస్తవ మతంలో అనేక రకంగా ఈ దళితులు అంతా అభివృద్ధి చెందారు. దళిత క్రైస్తవితం అభివృద్ధి చెందింది. ఆ క్రైస్తవ మతమే ఈవేళ దళిత జాతిని బాగా అత్యున్నత స్థానంలో ఒక నాగరికతగా తీసుకుతెచ్చింది క్రైస్తవ మతం. మరి ఆ మతంలో ఉంటే ఈవేళ కుదరదు అంటున్నారు. మమ్మల్ని ఎగ రావాలనే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. మరి దళితులు అది గమనిస్తున్నారా? దళితులు ఏకతాటి మీదకి వస్తున్నారా? క్రైస్తవిజం ఏకతాటి మీదకి వస్తుందా? వీళ్ళంతా ఏకతాటి మీదకి వస్తేనే మనల్ని ఎవరు ఏం చేయలేరు. మేము ఎవరూ కూడా ఎవరికి బానిసలం కాదు. మరి ఇలా మా బతుకులు మేము బతుకుతున్నాం. అలాగే భక్తి కూడా మా భక్తి, మాకు నచ్చిన భక్తి మేము వెళ్తున్నాం. దాన్ని కూడా మీరు కావాలని వక్రీకరించి క్రైస్తవ మతం సేకరిస్తే మీ కులం రద్దు అంటున్నారు. మరి ఎలా? మీరు గుళ్ళోకి రారు, అమ్మ పెట్టదో అడుక్కు తిన్నదో అనే సామెత ప్రకారంగా మీరు హిందూయిజంలోకి గుళ్ళకి రానియకూడదు, మమ్మల్ని అన్టచబుల్గా ఉండేస్తారు, బయట ఉండేస్తారు. ఈ రోజుకి కూడా నాగరికత ఎంత అభివృద్ధి చెందినా మా పేటల్లో ఉన్నాం తప్ప వేరే పేటలకు వచ్చి వేరే చోట్ల కలిసి ఉండి ఎక్కడైనా ఉందా? ఏ సంప్రదాయాలన్నా మారాయా? మమ్మల్ని ఏ రకంగా ఉన్నాం ఆ రకంగా ఉన్నాం, కానీ ఏ సంప్రదాయం ఉందా? లేకపోతే మా నాగరికతలో ఏమన్నా మార్పు వచ్చిందా? మా మా ఫైనాన్షియల్గా ఏమన్నా అభివృద్ధి చెందా మీకంట? లేదా బ్యాంకులు లూటీ చేసామా? లేదంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఏమైపోయారో తెలుదు మా దళిత సోదరులంతా. దళితులకి ఇంత అన్యాయం జరుగుతుంటే వాళ్ళు కూడా మీకే జడిసి వాళ్ళు కూడా మీకే పనిచేస్తున్నారు. అయినా మమ్మల్ని ఇంకా హీనంగా చూసి క్రైస్తవిజంలో ఉన్న వాళ్ళని అనగదొక్కాలని మన్ని పాత రోజులు ముడ్డుకి తాటేకు నోటికి ముంత అనే పద్ధతి నానుడి తీసుకురావాలని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప ఈ మమ్మల్ని ఎదుగుతున్నామని చెప్పి వారసన పరిస్థితిలో ఉంది. కానీ ప్రభుత్వం ఈ రోజు ఇన్ని దాడులు జరుగుతున్నా ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించలే. ఓ చర్చలు పడగొట్టినా, పాస్టర్లను కొట్టినా, లేదంటే ఇవాళ అధికారులను కానీ ఆఫీసర్లను కానీ
ఎవరినైనా దళితుల్ని టార్గెట్ చేసుకుని ప్రభుత్వం వెళ్తుంది. చూస్తూ ఊరుకుంటున్నాం అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏకతాటి మీదకి వచ్చి మేము తిరగబడే రోజులు దగ్గరగా ఆసన్నమై ఉంది. మరి దయచేసి మరి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంగా ఉన్నదని మేము తెలియపరుస్తుంది జరుగుతుంది.